నమస్తే సార్. నమస్తే అండి. స్టాక్ మార్కెట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాంట్లో అంటే అమౌంట్ ఎక్కువగా మనం సంపాదించుకోవాలి, ఇన్వెస్ట్ చేసిన దానికంటే మనం త్వరగా సంపాదించుకోవాలనుకుంటే అసలు స్టాక్ మార్కెట్ గురించి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి తెలియాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్ గురించి ఏం చెప్తారు? స్టాక్ మార్కెట్లో రకరకాల ఇంటర్నల్గా రకరకాల బిజినెస్లు ఉన్నాయండి. అంటే మనం ఇందాక అనుకున్నట్టు మార్కెట్కి వెళ్ళినప్పుడు రకరకాల వ్యాపారాలు కనిపిస్తాయి. అంటే మనం బజార్కి వెళ్ళినప్పుడు రకరకాల వ్యాపారాలు కనిపిస్తాయి. ఒకే రకమైన వ్యాపారాలు సముదాయాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ అంటే మనము మార్కెట్లో ఒక క్లాత్ మర్చెంట్ ఉంటాడు, ఒక స్టీల్ మర్చెంట్ ఉంటాడు, ఒకళ్ళు సిమెంట్ అమ్ముతుంటారు, ఒకళ్ళు జ్యూస్ అమ్ముతారు, ఒకళ్ళు వెజిటబుల్స్ అమ్ముతుంటారు. ఇట్లా రకరకాల షాప్స్ చూస్తాం. ప్రతి ఒక్క బిజినెస్కి దాని డైనమిక్స్, దాని అంటే రూల్స్ వేరువేరుగా ఉంటాయి. ఒక రెస్టారెంట్ ఓనర్ ఒకలా నడపాలి బిజినెస్, ఒక వెజిటబుల్ వెండర్ ఒకలా నడపాలి. కాబట్టి ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ. సో దాని లక్షణాలు బట్టి మనం వ్యాపారం చేయాల్సి ఉంటుంది. ఒక బ్యాంక్ కూడా ఒక బిజినెస్సే. బ్యాంక్ వాళ్ళు 10ంటికి ఓపెన్ చేస్తారు, రెస్టారెంట్ ఓనర్ 4-5ంటికే లేచి తయారయ్యి పని మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో ప్రతి బిజినెస్కి దాని అంటే దాని టైమింగ్స్ వేరే ఉంటాయి. దాని వ్యాపార సరళి ఒక రకంగా ఉంటుంది. తర్వాత వ్యాపారం ఎలా చేయాలనే దాన్ని ఎట్లా ఫోకస్ చేయాలనే దాన్ని బట్టి ఉంటుంది. సో అట్లాగే స్టాక్ మార్కెట్లో తెలియకుండా అంతర్లీనంగా చాలా రకాల బిజినెస్లు ఉంటాయండి. అంటే మీరు లాభాలు సంపాదించడం అంటే కేవలం ఇన్వెస్ట్ చేసి, ఇందాక మనం చెప్పుకున్నట్లు కేవలం లాభాలు సంపాదించి ఆ లాభాలు లాంగ్ టర్మ్ పేషెంట్గా ఉంటే డబ్బులు వస్తాయి అనుకున్న విధంగా కాకుండా ఇంకా వేరు వేరు మార్గాల ద్వారా కూడా ఆదాయాలు సంపాదించే అవకాశం ఉంది. అంటే దాంట్లో రకరకాల మార్కెట్స్ ఉన్నాయండి. ఫ్యూచర్స్ మార్కెట్, ఆప్షన్స్ మార్కెట్ అని, ప్లెయిన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవటం, ఇట్లా రకరకాల మార్గాల ద్వారా మనం స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. కానీ ఆ డబ్బు సంపాదించడానికి చాలా మెలకువలు కావాలి, చాలా తెలివితేటలు, తర్వాత టాక్టిక్స్, ఇవన్నీ కూడా మీకు ఉన్నప్పుడే మీరు సంపాదించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే తర్వాత షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి కొంతమంది. షార్ట్ టర్మ్లోనే సంపాదించాలని, లాంగ్ టర్మ్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ సంపాదించుకోవచ్చు. కానీ షార్ట్ టర్మ్ ఎలా సంపాదించాలి, ఈ షార్ట్ టర్మ్లో ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, ఇందా చెప్పుకున్నట్టు మనం ఫ్యూచర్స్ వాడచ్చు, లేదా ఆప్షన్స్ వాడచ్చు, కాంబినేషన్ ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వాడచ్చు. ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ స్టాక్ మార్కెట్లో ఉన్నాయండి. ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ ఉపయోగించుకొని లాభాలు సంపాదించడానికి అవకాశం మనం మెరుగుపరచుకోవచ్చు. అయితే టైము అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది. మనం ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలి, మనం తీసుకున్నటువంటి షేర్స్ని ఎంతకాలం ఉంచుకోవచ్చు ఏందనేది. ఇక్కడ మెయిన్గా ఇన్వెస్టర్స్కి ఉండే రెండు ఛాలెంజెస్ అండి. ఒకటి ఏంటంటే టైం రిసోర్స్ ఎంత ఉంది అతనికి, అలాగే మనీ రిసోర్స్ ఎంత ఉంది. అందరికీ ప్రతిదానికి ఒకటే టెక్నిక్ పనికిరాదు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 ఉండొచ్చు, అతను ఒకలాగా బిహేవ్ చేయాలి స్టాక్ మార్కెట్తో. ఒక వ్యక్తి దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు, ₹1,00,000 ఉండే వ్యక్తి చేసే విధానంలో ₹1,00,00,000 వ్యక్తి చేయాల్సిన అవసరం లేదు. అతను వేరే ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనము మనీ రిసోర్సెస్ అంటాము. ఈ మనీ ఎంత ఉంటే అంత ఈజీ అవుతుందండి స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా తక్కువ మనీతో ప్లే చేసినప్పుడు మనకి రిస్క్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని అంటే మన రిసోర్సెస్ తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతాయి. మన రిసోర్సెస్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనీ రిసోర్సెస్, మనము దాంట్లో ప్లే చేయడానికి కానీ లేకపోతే దాంట్లో ట్రేడ్ చేయడానికి కానీ అవకాశాలు మెరుగుపడుతూ ఉంటాయి. ఎక్కువ నెలలు, ఎక్కువ టైం ఇవ్వటం ఒక పార్ట్. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే టైం రిసోర్స్. ఒక వ్యక్తికి ఎంత టైం ఉంది మార్కెట్కి కేటాయించడానికి. ఒక వ్యక్తి జాబ్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్లో ఉంటాడు, ఒక వ్యక్తి ఫుల్ టైమ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరికి చాలా తేడా ఉందండి. సో ఫుల్ టైం ట్రేడింగ్ చేసే అతనికి ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి. పార్ట్ టైం చేసే వాళ్ళకి కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. అయినా కానీ వాళ్ళు ఇద్దరు కూడా మార్కెట్ పార్టిసిపెంట్స్గానే ఉంటారు. సో జాబ్ చేసుకునే వాళ్ళు కొద్ది సమయం ఉపయోగించుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ట్రేడింగ్ కూడా అంటే పొజిషనల్ ట్రేడింగ్స్ అని కొన్ని మాటలు ఉంటాయి. అంటే పొజిషనల్ ట్రేడింగ్ కానీ, మొమెంటమ్ ట్రేడింగ్, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్, ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ద్వారా ఒక పొజిషన్ని వాళ్ళు తీసుకొని ఒక 10 రోజుల తర్వాత తీసేయడం, ఆ పొజిషన్ మీద ఎలా లాభాలు ఆర్జించాలి అనేది చూడటం అనేది చేయొచ్చు. కానీ ఇక్కడ నేర్చుకునేటప్పుడు లాభాలు సంపాదించే విధానంలో జనరల్గా ట్రెడిషనల్ బిజినెస్లో కాకుండా, ట్రెడిషనల్ బిజినెస్లో వ్యాపారం అంటే ఒక వస్తువుని కొని మళ్ళీ అమ్మటం దాన్ని. అంటే మనం యాజ్ ఎ హోల్సేలర్గా ఒక వస్తువుని బల్క్లో కొంటాం.
మళ్ళీ రిటైలర్గా మనం అమ్ముతూ ఉంటాం, రిటైలర్స్కి అమ్ముతూ ఉంటాం. మనం ఒక 1000 యూనిట్లు కొని ఆ 1000 యూనిట్లు ఒకటిగా అమ్ముతూ ఉంటాం, కొంత మార్కప్ కొంత లాభం వేసుకొని. జనరల్గా మైండ్లో స్టాక్ మార్కెట్కి వచ్చే వాళ్ళందరి మైండ్లో అలాగే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో రావడం అంటే కేవలం షేర్స్ కొనుక్కొని వాటిని మళ్ళీ అమ్ముకోవటం అనుకుంటారు. కానీ ఇక్కడ ఇంకో రకమైన బిజినెస్ కూడా ఉంది. ముందు అమ్మి తర్వాత కూడా కొనవచ్చు. అంటే రివర్స్లో కూడా మీరు ట్రేడింగ్ చేయొచ్చు. అంటే ఒక షేర్ మీరు ఎక్కువ రేట్ ఉంది అని తెలుసుకున్నప్పుడు ఆ షేర్ని అమ్మేసి తర్వాత తక్కువ ధరకు వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. సో ఇట్లాంటి రకరకాల మార్గాలు ఉన్నాయండి స్టాక్ మార్కెట్ సంపాదించుకోవడానికి. అంటే మనం చెప్పుకున్నట్లు రకరకాల పేర్లు ఉన్నాయి ఈ సంపాదించే విధానాలకి. అంటే దీన్ని రైట్ ఫ్రమ్ స్కాల్పింగ్ అంటాం. స్కాల్పింగ్ నుంచి మొదలు పెడితే, స్కాల్పింగ్ అంటే కేవలం కొద్ది నిమిషాలు సెకండ్స్ మాత్రమే ఉండి మార్కెట్లో డబ్బు సంపాదించే విధానం. అట్లాగే మొమెంట్ అంటే జస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. కొద్ది గంటలు మాత్రమే ఉండి స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించే విధానం ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. అంటే సాయంత్రానికి పొజిషన్స్ ఉండవు. అట్లాగే పొజిషనల్ ట్రేడింగ్, మొమెంటమ్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు ఉంటాయి. అవన్నిటినీ నేర్చుకోగలగాలి. అంటే ఏ ట్రేడింగ్కి మనం కూర్చుంటున్నాం, ఏ ట్రేడింగ్ మనం వస్తున్నాం, మన టైం ఎంత ఉంది, అందరికీ అన్నీ పనికిరావు. ఇప్పుడు స్కాల్పింగ్ చేయాలన్నా, ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలన్నా ఒక జాబ్ హోల్డర్ చేయలేడు, ఇది హాబీగా పెట్టుకున్న అతను. ఎందుకంటే అతనికి టైం సరిపోదు. అతని జాబ్ మీద ఫోకస్ చేయాలి, మళ్ళీ ట్రేడింగ్ కోసం మళ్ళీ పక్కకు రావాలంటే కుదరదు. అదే జాబ్ హోల్డరు ఏం చేయొచ్చు అంటే పొజిషనల్ ట్రేడింగ్ చేయొచ్చు. అంటే ఒక 10 నిమిషాలు కేటాయించడం ద్వారా, ఒక రోజు 10 నిమిషాలు కాదు, ఒక వారం తర్వాత మళ్ళీ ఇంకో 10 నిమిషాలు కేటాయించాల్సి వస్తుంది. సో సరిపోతుంది. అట్లాంటి చూస్ చేసుకోవాల్సి వస్తుంది ఎలాంటి ట్రేడింగ్ చేస్తున్నాం అనేది. ఆ టైంలో మనకి హై అవుతుందా పడిపోతుందా చూసుకుని కావాలంటే వెంటనే అమ్ముకునేటువంటి సౌలభ్యం కూడా ఉంటుంది. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అన్నిటికీ. ఇవన్నీ కాకుండా ఇందాక మనం చెప్పినట్టు ముందు అమ్మి తర్వాత కొనటం. ఈ ప్రోడక్ట్స్ కావాలంటే F&O సెగ్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్కి. అదే సౌలభ్యం మనం క్యాష్ మార్కెట్లో అంటే జనరల్గా షేర్స్ మాట్లాడతారు కదా, ఆ షేర్ మార్కెట్లో అయితే ఇంట్రాడేకి మాత్రమే ఆ సౌలభ్యం ఉంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కనుక వెళ్ళినట్లయితే మీరు పొజిషనల్గా కూడా సెల్ చేసి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బై చేయొచ్చు. సో ఇవన్నీ కూడా రకరకాల టెక్నిక్స్, రకరకాల మోడల్స్, చాలా స్ట్రాటజీస్ ఉంటాయండి. సో ఇన్ని మార్గాల ద్వారా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే పక్షంలో మీరు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇది ఒక పదునైన కత్తి అనమాట. రెండు వైపులా మీకు ఉంటుంది, పదును ఉంటుంది. రెండు వైపులా పదును ఉంటుంది. అది సరిగ్గా ఉపయోగించుకోవడం రాకపోతే గాయపడతారు. ఇక్కడ పార్ట్ టైం చేసే వాళ్ళకి యూజ్ ఎక్కువ ఉంటుందా, ఫుల్ టైం చేసే వాళ్ళకి యూజ్ ఎక్కువ ఉంటుందా? ఫుల్ టైం చేసే వాళ్ళకి కొంచెం యూజ్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుందండి. కానీ పార్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈక్వల్గా సంపాదించే ఛాన్స్ ఉందండి. పార్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈక్వల్గా సంపాదించే ఛాన్స్ ఉంది. ఫుల్ టైం చేసినప్పుడు దాంట్లో ఎమోషనల్ కంట్రోల్స్, ఎమోషనల్గా ఫుల్ టైం మార్కెట్స్ చూస్తున్నప్పుడు కొన్ని కలిగే ఎమోషన్స్, సైకలాజికల్గా ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా దెబ్బతీస్తాయి ఫుల్ టైం ట్రేడర్ని కూడా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. ఇది రెగ్యులర్ బిజినెస్ కాదు కదా. ఇప్పుడు రెగ్యులర్ బిజినెసెస్ అంటే ఇప్పుడు మీరు ఒక అగ్రికల్చరిస్ట్ అనుకోండి, ఏదైనా పంట వేశారు, ఆ పంటలో దాన్ని ప్రొడ్యూస్ వచ్చినప్పుడు ఆ సైజ్ చూడగానే మీకు తెలిసిపోతుంది అది కట్ చేసేయాలి ఆ టైం కానీ. ఇక్కడ అలా తెలియదు. స్టాక్ మార్కెట్లో ఏంటంటే మీ ప్రొడ్యూస్ వచ్చినా కానీ ఇంకా ఆశ అనేది ఒకటి ఉంటుంది, ఇంకా లాభం వస్తుందేమో. ఎందుకంటే ఇదంతా మొమెంటంగా జరిగిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భారీ లాభాలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో భారీ నష్టాలు వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో న్యూట్రల్గా ఉంటుంది. సో మనకి ఎక్కడ కట్ చేయాలి పొజిషన్స్ ఎక్కడ కట్ చేయాలనేది ఒక అవగాహన రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఆప్టిమమ్గా మనల్ని మలుచుకోవడానికి మార్కెట్కి. అంతేగాని బయట కనిపించే జనరల్గా చేసే వ్యాపారాలు, వృత్తులు అక్కడ ఏంటంటే క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ మనం తప్పు చేస్తున్న పక్కన వాళ్ళు సరి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మన పంట వచ్చిన తర్వాత మనం కొయ్యకపోతే పక్కన వాళ్ళనే చెప్తారు ఇది రెడీ అయిపోయింది నువ్వు కోసుకోమని. ఇక్కడ తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఒక ఎండ్ ఉండదు, మీ ప్రాఫిట్కి ఒక ఎండ్ ఉండదు, లాస్కి ఒక ఎండ్ ఉండదు. ప్రతిదీ డైనమిక్గా మారిపోతూ ఉంటుంది. అందుకని పక్కన వాళ్ళు కూడా సలహాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. సో మీరు ఏం చేయాలంటే ఒక ప్రోడక్ట్ని ఆప్టిమైజ్ చేసుకొని దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా నేను చెప్తుంది ఏంటంటే మీ ఆశలు భయాల్ని ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక పాయింట్ దగ్గర నేను కట్ చేసుకోవాలి, ఒక పాయింట్ దగ్గర తీసేయాలని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో లాభం వచ్చినా నష్టం వచ్చినా మనం దానికి అట్లా డిసైడ్ అయి ఉండాలి.
ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.